శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. జగదంబాయ నమ. చంద్రహాసోజ్వలకర సార్ధోలవరవాహన కాత్యాయని శుభం దద్యాద్దేవి దానవఘాతిని. శ్రీదేవి మహాభాగవతం వింటూ ఉన్నాము. షష్ఠ స్కందంలో ఋషివాహనంలో వెళ్తూ ఉన్న నహుషుడు పతనము, కర్మగతి ప్రబోధము, యుగధర్మ ప్రబోధము, చిత్తశుద్ధి ప్రబోధము, హరిశ్చంద్రుడికి వరుణ శాపము అనే అంశాన్ని వింటూ ఉన్నాము. ఇలాగా పుత్రుడి కోసం వరుణయాగం చేస్తానని అనుకున్న హరిశ్చంద్రుడు పుత్రుడు పుట్టాక వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఉంటే వరుణుడు కోపం వచ్చి శపిస్తాను, ఈసారి కానీ వాయిదా వేస్తుంటే అనుకుంటూ వెళ్ళాడు. ఈ లోపల పుత్రుడికి ఊహ తెలిసిన తర్వాత నన్ను బలిపశువుగా తండ్రి వరుణుడికి బాకీపడ్డారన్న విషయం గ్రహించి ఇంటి నుంచి చెప్పబెట్టకుండా పారిపోయాడు పిల్లవాడు రోహితుడు. వరుణుడు సరిగ్గా సంవత్సరాలు లెక్క వేసుకుని హరిశ్చంద్రుడి దగ్గరకు వచ్చాడు. యజ్ఞం ఇంకా మొదలు పెట్టలేదని గద్దించాడు. కలత చెందిన మనసుతో వడలిపోయిన ముఖంతో ఎదురు వచ్చిన హరిశ్చంద్రుడు, స్వామి ఇంకేమి యజ్ఞం, కొడుకు పారిపోయాడు, ఎక్కడికి పోయాడో ఎంత వెతికించినా జాడ తెలియలేదు, ఏమి చేయమంటావు అని అడిగాడు. వరుణుడికి కోపం కట్టలు దంచుకుంది. అసత్యవాది, నన్నే వంచిస్తావా, నీకు జలోదరం వచ్చుగాక అని శపించి విశ్వస నడిచి వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడికి జలోదర వ్యాధి ఆ క్షణంలోనే సంక్రమించింది, క్రమేపీ ముదిరింది. శాపం వల్ల వచ్చిన రోగం కనుక ఏ వైద్యానికి లొంగడం లేదు. రాజు మంచం పట్టాడు. ఒకసారి బాటసారి ద్వారా రోహితుడికి విషయం తెలిసింది. రోహిత, నీ తండ్రి రోగపీడితుడయ్యాడు, వరుణుడు శపించాడు, నువ్వు పుట్టి నీ తండ్రికి జలోదరం తెచ్చిపెట్టావు, ఏమి పుట్టుకురా నాయన అనేది, నువ్వు మాత్రం ఇక్కడ సుఖంగా శరీరం పెంచుతున్నావు, దీనితో ఏమి సాధిద్దాం అనుకుంటున్నావో కానీ తండ్రిని రోగిష్ఠిని చేసిన నీ జన్మ వ్యర్థం, మాటిమాటికి నిష్ఫలము నిష్ప్రయోజనము, ముమ్మాటికి నిష్ఫలము నిష్ప్రయోజనము. తండ్రి కోసం ప్రాణాలు త్యాగం చేయడం ఉత్తమ పురుషుల లక్షణం. నీ కోసం కన్న తండ్రి వ్యాధి పీడితుడు కావడం నీ అధమత్వానికి సంకేతం, పుత్రాధమ అంటూ ఆ బాటసారి దులిపేశాడు. రోహితుడికి ధర్మం తెలిసి వచ్చింది. తండ్రిని చేరుకుందామని నిశ్చయించుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. పరమ దయాన్వితుడిలాగా రహస్యంగా హితోపదేశం చేశాడు. రాకుమార, ఇంటికి పోదామనుకుంటున్నావా? పరమ మూర్ఖుడిలా ఉన్నావే. నీ తండ్రి జలోదరంతో చావు బతుకుల మీద ఉన్నాడు. బడాయికి పోయి వరుణ యజ్ఞం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. చేయలేక శాపానికి గురయ్యాడు. ఇప్పుడు నువ్వు వెడితే యోపస్తంభానికి కట్టేసి వరుణుడికి బలి ఇస్తాడు. వృధాగా చనిపోవాలనుకుంటే ఇంటికి వెళ్ళు, లేకపోతే హాయిగా ఇక్కడే జీవించు అని ఆ కపట బ్రాహ్మణుడు ఉపదేశం చేశాడు. రోహితుడు ప్రయాణం విరమించుకున్నాడు. అటుపైన అప్పుడప్పుడు ఎవరో ఒక బాటసారి అటువైపుగా రావడం, తండ్రి విషయం చెప్పడం, ఇతరు ఇంటికి వెడదామనుకోవడం, ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి వారించడము జరుగుతూనే ఉన్నాయి. ఇదొక దేవీ మాయా విశేషము. హరిశ్చంద్రుడు ఒక రోజున తన సన్నిధానంలో నిలబడ్డ రాజగురువు వశిష్ఠుల వారిని ఏకాంతంగా అడిగాడు. మహాత్మా, ఏమి చేయమంటారు? ఈ బాధ భరించలేకుండా ఉన్నాను. మనసంతా వ్యధాకులగా ఉంది. ఏదో తెలియని భయం పట్టి పీడిస్తోంది. ఏదైనా ఉపాయం చెప్పినా దారి చూపించి నన్ను కాపాడండి మహానుభావ అని ప్రాధేయపడ్డాడు వశిష్ఠుడు. మహారాజా, ఉపాయం లేకపోవడం ఏమిటి, ఉంది, అడిగావు కనుక చెబుతున్నాను విను. ధర్మశాస్త్రాలలో 13 రకాల పుత్రుల్ని చెప్పారు. అందులో కీతపుత్రుడు ఒకడు. అందుచేత పుష్కలంగా ధనం ఇచ్చి ఒక బ్రాహ్మణ బాలుని కొని అతడిని బలి ఇచ్చి యజ్ఞం పూర్తి చేయి, వరుణుడు సంతృప్తి చెందుతాడు, నీ రోగం శాంతిస్తుంది అని దారి చూపించాడు. హరిశ్చంద్రుడికి ఈ ఉపాయం నచ్చింది. వెంటనే మంత్రులను పిలిచి పురమాయించాడు. గ్రామాలన్నీ గాలించండి. ధనలోభంతో కొడుకుని అమ్ముకునే భేద బాపడు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు దొరకపోరు. ఆయన కోరినంత ధనము ఇచ్చేసి కొడుకును పట్టుకురండి.
ఇది నాకు స్వకార్యము, మీకు స్వామి కార్యము. దేనికి లోపించకండి, వెనకాడకండి. విషయమంతా చెప్పి బ్రతిమాలో బామాలో ఒప్పించి యజ్ఞ పశువుగా ఒక బ్రాహ్మణ బాలుని తీసుకురండి, ఆలస్యం చేయకండి, వెంటనే వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. సునస్సేపుడు వృత్తాంతం. మంత్రులందరూ మందిభార బలంతో తలో దిక్కుకు బయలుదేరారు. ఊరూరా ఇల్లు గాలించారు. ఒక ఊళ్ళో ఒక వేద బ్రాహ్మణుడు దొరికాడు. అతడి పేరు అజీకర్తుడు. అతడికి 3 కొడుకులు ఉన్నారు. దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నారు. వారిని పోషించలేక అల్లాడుతూ ఉన్నాడు. అజీకర్తుడు తన 2వ కొడుకును సునస్సేపుణ్ణి, మధ్యముడు, వీరికి అమ్మడానికి అంగీకరించాడు. కోరినంత ధనం ఇచ్చి ఆ మంత్రి గారు ఆ సునస్సేపుని తెచ్చి హరిశ్చంద్రుడికి చూపించారు. రాజు సంబరపడ్డాడు. యజ్ఞానికి ఏర్పాట్లు చేయమన్నాడు. యూపస్తంభానికి సునస్సేపుని కట్టేసి యజ్ఞం ప్రారంభించారు ఋత్విజుడు. ఇది విశ్వామిత్రుడికి తెలిసి యజ్ఞశాలకు వచ్చాడు. బంధించి ఉన్న సునస్సేపుని చూశాడు. వెంటనే యజ్ఞం ఆపించాడు. హరిశ్చంద్ర, ఇటువంటి సాహసాలు ఎప్పుడు చేయకు. ఈ బ్రాహ్మణ బాలుణ్ణి వెంటనే విడిచిపెట్టు. ఇది నా అభ్యర్థన, మన్నించు. నీకు సుఖశాంతులు లభిస్తాయి. ఈ పసివాడు చూడు ఎలా దుఃఖిస్తున్నాడో. వీడి రోదన ధ్వని నా హృదయాన్ని నులిమేస్తోంది. కరుణ, దయ ఇలాంటి వానికి మనసులో రవ్వంత చోటియ్యి. నా మాట విను. పరుల శరీరాలను రక్షించడం కోసం దయాపరులైన తమ శరీరాలను తృణప్రాణీయంగా త్యాగం చేసి స్వర్గసుఖాలను కాంక్షించిన ఉత్తమ క్షత్రియులు ఉండేవారు పూర్వకాలంలో. నువ్వేమో అటువంటి వంశంలోనే పుట్టి స్వశరీర సంరక్షణ కోసం పరుడి శరీరాన్ని బలి ఇస్తున్నావు. ఇది మహాపాపం, క్షత్రియ ధర్మానికి విరుద్ధము. కాబట్టి ఈ బాలకుడి పట్ల దయ చూపించు. వెంటనే బంధనాలు విడిపించు. స్వశరీరం మీద ప్రీతి అందరికీ ఉంటుంది. ఎవడి దేహం వాడికి ముద్దు. నా మాట మీద నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణం ఈ సునస్సేపుని విడిపించు. విశ్వామిత్రుడు ఎంతగా చెప్పినా హరిశ్చంద్రుడు వినిపించుకోలేదు. పెడచేమని పెట్టాడు. బాలకుడిని విడిచిపెట్టలేదు. విశ్వామిత్రుడు కోపం వచ్చింది. సునస్సేపుడి దగ్గరికి వెళ్ళాడు. వరుణ మంత్రాన్ని చెవిలో చెప్పి ఉపదేశించాడు. మరణ భయంతో గజగలాడిపోతున్న బాలుడు ఆ మంత్రాన్ని పులతస్వరంతో మననం చేస్తూ వరుణుణ్ణి ధ్యానించాడు. వరుణుడికి హృదయం ద్రవించింది. స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. బాలుని బంధ విముక్తుని చేశాడు. రాజును రోగ విముక్తుని చేశాడు. తన లోకానికి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు మాత్రం హరిశ్చంద్రుడు నా మాట లక్ష్య పెట్టాడు కాడని మనసులో గంటు పెట్టుకుని రుసరుసలాడుతూ నిష్క్రమించాడు. వశిష్ఠ విశ్వామిత్రుడు ఆడి బక యుద్ధం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆడి అంటే ఒక బాతు, బక అంటే కొంగ. అటు తర్వాత కొంతకాలానికి హరిశ్చంద్రుడు గుర్రమెక్కి అడవిలోనికి వేటకు వెళ్ళాడు. కౌశికీ నదీ తీరాన మధ్యాహ్న సమయంలో ఒక అడవి పందిని సంహరించబోతూ ఉండగా విశ్వామిత్రుడు వృద్ధబ్రాహ్మణ వేషంలో వచ్చి అడ్డుకున్నాడు. వంచన చేసి రాజ్య సర్వస్వాన్ని దానంగా గ్రహించాడు. హరిశ్చంద్రుడు రాజధానికి తిరిగి వచ్చి విషయమంతా వశిష్ఠుల వారికి విన్నవించాడు. విశ్వామిత్రుడే తన యజమానుని వంచన చేసి రాజ్యం కాజేశాడని వశిష్ఠుడు గ్రహించాడు. అయినా ఏమీ ఎరగనట్టే మాట్లాడి రాజును ఓదార్చాడు. దాతృత్వాన్ని అభినందించాడు. కానీ తగిన సమయం రాకపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక రోజున వశిష్ఠ విశ్వామిత్రులు ఏదో వనంలో యథాలాపంగా తారసపడ్డారు. ఒకరిని చూసి ఒకరు కోపం బగ్గుమంది వశిష్ఠుడే ముందుగా నోరు చేసుకున్నాడు. క్షత్రియాధమ, దుర్బుద్ధి, బ్రాహ్మణ వేషధారి, కొంగ జపం చేస్తూ దాంభికాలు కొడుతూ ఉన్నావు. అహంకారంతో విర్రవీగుతున్నావు. నా మహారాజు హరిశ్చంద్రుని నిరపరాధిని వంచి రాజ్యం కాజేశావు. దుఃఖ సముద్రంలో ముంచివేశావు. నీ కొంగ జపానికి తగినట్టే కొంగ వైపు అని నిష్ఠూరంగా శపించాడు. విశ్వామిత్రుడికి మరింత ఒళ్ళు మండింది. పాత కలహాలు జ్ఞాపకం వచ్చాయి. ఈ శాపంతో ఆజ్యం పోసినట్టు అయింది. బక్కుమన్నాడు.
నువ్వు ఒక బాతు వైపు అని ప్రతిశాపం ఇచ్చాడు. ఇద్దరు క్షణంలో జలపక్షులుగా మారిపోయారు. అయినా క్రోధాలు చల్లారలేదు. చాలాసేపు కలహించుకున్నారు. సాయంకాలం అయ్యేసరికి ఆ మానస మానస సరస్తీరంలో ఇద్దరు చెరొక గట్టున చెరొక చెట్టున గూడులు కట్టుకుని నివాసాలు ఏర్పరుచుకున్నారు. తెల్లవారడం ఆలస్యం. ఇద్దరూ కలియబడి గోళ్లతో ముగ్గులతో గీరుకుంటూ పొడుచుకుంటూ యుద్ధం చేసుకుంటున్నారు. రక్తసిక్తులై పూచిన మోదుగు చెట్లు అవుతూ ఉన్నారు. వాళ్ళ కోతలు అరుపులు సర్వలోకాలకు చికాకు పుట్టిస్తున్నాయి. వేల సంవత్సరాలు నిత్యకృత్యంగా పోరాటం సాగించారు. ఎంతకు దీనికి ఒక అంతం కనిపించడం లేదు. బ్రహ్మదేవుడు కల్పించుకున్నాడు. సర్వదేవత పరివృద్ధుడై మానస తీరానికి వచ్చాడు. ఇద్దరిని విడదీసి వేరువేరుగా ఓదార్చి శాంతింపజేసి మొత్తానికి ఎలాగో యుద్ధాన్ని విరమింపజేశాడు. ఇద్దరి శాపాలను తొలగించాడు. ఎవరి ఆశ్రమాలకు వారిని సాగనంపాడు. తాను తన పరివారము నిష్క్రమించారు. అటుపైన బ్రహ్మ చేసిన ఒడంబడికు కట్టుబడి విశ్వామిత్ర వశిష్ఠులు మిత్రులయ్యారు. ఏది ఏమైనప్పటికీ జనమేజయ మైత్రావరుణుడి విశ్వామిత్రులంతటి బ్రహ్మర్షులే అహంకారాన్ని జయించలేకపోయారంటే ఇక సామాన్యమైన దేవదానవులు జయించగలుగుతారా? అందుచేత ఇంతకీ చెప్పవచ్చేది ఏంటంటే అంతరంగ శుద్ధి అనేది మహాత్ములో కూడా అత్యంత దుర్లభమని, ఎంతో యత్నం చేస్తేనే కానీ ఎంతో ప్రయత్నంతో సాధన చేస్తేనే కానీ తప్ప సాధ్యం కాదు. అటువంటి అంతఃశుద్ధి అణుమాత్రమైనా లేకుండా తీర్థ దాన తపశ్చర్యలు ఎన్ని చేపట్టినా ఎంతగా చేసినా పూర్తిగా నిరర్థకం. సత్వరజస్తమో గుణాలను బట్టి శ్రద్ధ కూడా 3 విధాలు. పరిపూర్ణ ఫలప్రదమైన సాత్విక శ్రద్ధ ఈ లోకంలో దుర్లభం. రాజస శ్రద్ధ సగం ఫలాన్ని ఇస్తుంది, అంటే అర్ధఫలద. తామస శ్రద్ధ పూర్తిగా నిష్ఫలం, అఫల. కనీసం కీర్తి కూడా దక్కదు. అరిషడ్వర్గాలకు లొంగిపోయే మానవ సమాజంలో సర్వత్రా ఇదే పరిస్థితి. అందుచేత శ్రవణ కీర్తనాదులతో అంతరంగాన్ని వాసనారహితం చేసుకుని దేవీ పూజా తత్పరులే తీర్థక్షేత్రాలలో నివసించాలి. మాయామహేశ్వరి పాదాలను మనసా ధ్యానిస్తూ స్తోత్రనామాలను వచస కీర్తిస్తూ ఫల పుష్పాలతో కర్మణ అర్చిస్తూ క్రమక్రమంగా అరిషడ్వర్గాలను తొలగించుకుని అంతఃశుద్ధిని సాధించుకోవాలి. కలియుగంలో ఇదొక్కటే సర్వదోష నివారకం. ఇటువంటి వారికి భయమే ఉండదు. ఎంతటి పాపాత్ముడైనా ఈ మార్గంలో ప్రయాణిస్తే ఈ సంసారం నుంచి చాలా తేలికగా అనాయాసంగా ముక్తి పొందుతాడు. ఇక జనమేజయుడికి మరొక సందేహం వచ్చింది. వ్యాసుడు మాట్లాడుతూ వశిష్ఠుడికి పర్యాయపదంగా మైత్రావరుణి అన్నాడు. ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలనిపించింది. అని చేసిన పనులను బట్టి కదా వచ్చిందా గుణాన్ని బట్టి వచ్చిందా అని అడిగాడు. వ్యాస మహర్షి వివరించాడు. జనమేజయ, వశిష్ఠుడు బ్రహ్మమానసపుత్రుడు, ఇది తెలుసు కదా నీకు. ఈయన ఒక సందర్భంలో నిమి మహారాజు ఇచ్చిన శాపం వల్ల ఆ శరీరాన్ని విడిచిపెట్టి మిత్రావరుణులకు పుత్రుడిగా పునర్జన్మ పొందాడు. అప్పటి నుంచి మైత్రావరుణి అని పేరుతో ప్రసిద్ధికెక్కాడు. నిమి వశిష్ఠుల పరస్పర శాపాలు. మహర్షి కథ చాలా చిత్రంగా ఉంది. ఒక మహారాజు ఒక మహర్షిని సాక్షాత్తు బ్రహ్మదేవుని కుమారుణ్ణి శపించడం ఏమిటి? ఎందుకు శపించవలసి వచ్చింది? ఏం తప్పు చేశాడని శపించాడు? దయచేసి తెలియజెబితే కానీ నాకు కుతూహలం తీరదు. జనమేజయ, కారణం నీకు ఇంతకు ముందే చెప్పాను. అన్ని శాపాలకు ఏది కారణమో దీనికి అదే కారణం. ఈ సంసారం సర్వకాలాలలోనూ
ఆ మాయా గుణాలు మూడింటితో ఆవరింపబడి ఉంటుంది. భూపాలురు ధర్మం ఆచరించాలి, విప్రోత్తములు తపస్సు చేయాలి. ఇలా ఎవరి గుణాలు కర్తవ్యాలు వారికి స్పష్టంగా ఉన్నాయి. కాకపోతే అప్పుడప్పుడు ఇవి తారుమారు అవుతూ ఉంటాయి. అప్పుడే చిక్కు వస్తుంది. రాజుల కామక్రోధ వివరసలు అవుతారు, మునులు లోభానికి అహంకారానికి లోనవుతారు. రజోగుణ ప్రధానంగా క్షత్రియులు యజ్ఞాలు చేస్తూ ఉంటే మునులు అలాగే తపస్సులు చేస్తూ ఉన్నారు. సత్వగుణం అనేది ఎవరిలోనూ కనిపించడం లేదు. ఈ వశిష్ఠుడు నిమి మహారాజును శపిస్తే వారేమో వీరుని శపించారు. ఇద్దరూ కష్టాల పాలయ్యారు. విధి బలీయం కదా. అందుకే ఈ త్రిగుణాత్మక సంసారంలో ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మనశుద్ధి అనేవి ఉత్తరోత్తరం బహు దుర్లభాలు. ఇదంతా మాయాశక్తి ప్రభావం ఎవడో తప్పించుకోలేడు. ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొందగలిగితే క్షణంలో ముక్తులవుతారు, లేకపోతే లేదు. అలా కొట్టుమిట్టాడుతూ ఉండవలసిందే. తల్లి అనుగ్రహం ఎవరి మీద ఎప్పుడు ఎలా ప్రసరిస్తుందో అనూహ్యం. హరిహరాదులకే లభించని ఆ కరుణ ఒక్కొక్కప్పుడు సత్యవ్రతాది సాధారణ నియమాలను పాటించిన సామాన్యుడికి దక్కవచ్చును. ఆవిడ హృదయాన్ని తెలుసుకొనగలిగిన వాడు ఈ ముల్లోకాలంలో లేడు. కానీ ఒకటి మాత్రం నిజం, జగదీశ్వరు ముమ్మాటికి భక్తులకు వస్తువులు. అందుచేత ఏ దోషాన్ని తొలగించుకోవాలన్నా దేవి భక్తి మార్గం ఒక్కటే. అది కూడా దంభభక్తి కాకూడదు. నిమి మహారాజు ఇక్ష్వాకు సంభూతుడు, 12వ కొడుకు. రూప గుణ సంపన్నుడు, ధర్మజ్ఞుడు, ప్రజారంజకుడు, సత్యవాది, దానశీలి, మహాజ్ఞాని. అనేక యజ్ఞాలు చేశాడు. కేవలం బ్రాహ్మణుల కోసమని గౌతమాశ్రమ సమీపంలో ఒక పట్టణాన్ని నిర్మించి దానికి జయము అని పేరు పెట్టాడు. బ్రాహ్మణులందరూ అక్కడికి చేరి సుఖంగా నివసిస్తూ ఉన్నారు. ఇలా ఉండగా ఒక రోజున నిమి మహారాజుకు అట్టహాటంగా భూరి దక్షిణలతో బహుకాలం కొనసాగే ఒక మహాయజ్ఞం చేయాలనే సంకల్పం కలిగింది. రజోగుణ విలాసం అటువంటిది. మరి ఇక్ష్వాకుడి అనుమతి పొందాడు, మహాత్ములతో సంప్రదించాడు, కావలసిన యజ్ఞ సంభ్రమాలన్నీ సమకూర్చుకున్నాడు. భృగు, అంగిరస, వామదేవ, గౌతమ, వశిష్ఠ, పులస్య, రుచిక, పులహ ప్రభుతులను మహర్షులను ఆహ్వానించాడు. యజ్ఞ విద్యా ప్రవీణులైన వేద పండితులను రప్పించాడు. అంతా సిద్ధం చేసుకున్నాడు. కులగురు వశిష్ఠుల వారికి పాదపూజ చేసి వినయంగా నమస్కరించి అభ్యర్థించాడు. గురుత్తమ, నువ్వు రసజ్ఞుడివి. ఇదిగో యజ్ఞ సంభారాలన్నీ సమకూర్చుకున్నాను. దయచేసి నాతో యజ్ఞం చేయించు. 5000 సంవత్సరాల పాటు సాగాలి ఇది. అటువంటిది యజ్ఞదీక్షను స్వీకరించాలని నా కోరిక. ఇప్పించు, యజ్ఞం జరిపించు. ఇది అపూర్వమైన దేవీ యజ్ఞము. శ్రీ జగదంబిక ప్రీతి కోసం చేస్తున్నాను. కాదనక ఆధ్వర్యం వహించు అన్నాడు. నిమిరాజా, నీ సంకల్పం చాలా ప్రశస్తంగా ఉంది. కానీ ఇంద్రుడు కూడా ఇదే యజ్ఞాన్ని చేస్తూ నన్ను ఆధ్వర్యుడిగా వ్యవహరించాడు. 5000 సంవత్సరాల క్రితం 5000 సంవత్సరాల దీక్షను చేపట్టాడు. నేను అంగీకరించని మాట ఇచ్చాను. అందుచేత నేను అది పూర్తి చేయించి తర్వాత నీతో చేయిస్తాను. అందాక ఓపిక పట్టు. ఇంద్రుడి పనికి అగ్రస్థానం ఇవ్వాలి కదా. అది కాగానే క్షణం ఆలస్యం చేయకుండా నీ దగ్గరకు వచ్చేస్తాను అన్నాడు వశిష్ఠుడు. గురుదేవా, నేను యజ్ఞ సంభారాలన్నీ సమకూర్చుకున్నాను. ఋత్వికులందరినీ ఆహ్వానించాను. అందరూ వచ్చేశారు. ఇప్పుడు వాయిదా వేయడం ఏంటి? 5000 సంవత్సరాలు ఆగడం అంటే ఎలాగా? నువ్వు మా ఇక్ష్వాకు వంశానికి కుల బ్రాహ్మణుడివి. మా పని కాదని వదిలేసి మరొక పని చేపట్టడానికి వెళ్ళడం నీకు భావ్యమా? ఇది అయుక్తమనిపించడం లేదా? బహుశా ధనలోభానికి లొంగిపోయినట్టున్నావు. మరొకసారి ఆలోచించు అని నిమి మహారాజు ప్రాధేయపడ్డాడు. వశిష్ఠుడు ఏమీ సమాధానం చెప్పలేదు. ఇంద్రయజ్ఞం చేయించడానికి వెళ్ళిపోయాడు. నిమిరాజు మనసులో కలత చెందాడు. ఏమైనా సరే యజ్ఞం నిర్వహించాలి అనుకున్నాడు. గౌతమ మహర్షిని అభ్యర్థించి అంగీకరింపజేశాడు. హిమాలయాల సన్నిధిలో సముద్ర తీరాన యజ్ఞం ప్రారంభించాడు. బ్రాహ్మణులకు భూరి దక్షిణలు సమర్పించి 5000 సంవత్సరాలు దీక్షను స్వీకరించాడు.
ఋతువులను గో ధన భూ సువర్ణ దానాలతో సంతృప్తులను చేస్తూ యజ్ఞం సాగిస్తూ ఉన్నాడు. ఇంద్రుడితో యజ్ఞం పూర్తి చేయించి వెంటనే బయలుదేరి వశిష్ఠుడు నిమిరాజు దగ్గరికి వచ్చాడు. దర్శనం కోసం వేచి ఉన్నాడు. యజ్ఞకార్యాలలో అలసిపోయి నిమి మహారాజు విశ్రాంతిగా నిద్రపోతూ ఉన్నాడు. మృత్యులెవరూ లేపడానికి సాహసించలేదు. చాలాసేపు వేచి చూసిన వశిష్ఠుడికి కోపం వచ్చింది. ఇదొక అవమానం అనిపించింది. కులగురువును నన్ను కాదని మరొకడిని గురువుగా వరించి యజ్ఞం నిర్వహించడమే నాకు అవమానం అనుకుంటే ఇప్పుడు ఇలా దర్శనం ఇవ్వకుండా మరింత కించపరుస్తావా? దీనికి తగిన శిక్ష అనుభవించవలసిందే. శరీరం రాలిపోయి విదేహుడివి అవుదువుగాక అని శపించాడు. ఇది విన్న సేవకులు కంగారు పడిపోయి నిమిరాజును నిద్రలేపారు. జరిగిందంతా చెప్పారు. విశ్రాంతి మందిరం నుంచి గబగబా యువతలకు వచ్చి నిమిరాజు గురువు గారికి నమస్కరించాడు. హేతుబద్ధంగా ప్రసంగించాడు. గురువర్య, ఇందులో నా దోషం ఆవంత కూడా లేదు. నువ్వు ధర్మజ్ఞుడివి, సర్వజ్ఞుడివి, నీకు నేను చెప్పాలా? ధనలోభంతో ఇంద్రయజ్ఞానికి వెళ్ళావు. నేనెంత ప్రార్థించినా కాదన్నావు. యజమానుడిని వదిలేశావు. ఇటువంటి పని చేసినందుకు సిగ్గుపడవలసింది పోయి నా మీద అలిగి శపిస్తావా? ఇది నీకు భావ్యమా? ఎవరైనా అంగీకరిస్తారా? నువ్వు బ్రాహ్మణోత్తముడు, బ్రహ్మపుత్రుడవు, వేదాంగవేత్తవు. అయితేనేమి సూక్ష్మమైన బ్రాహ్మణ ధర్మాన్ని తెలుసుకొనలేకపోయావు. నీ తప్పును కప్పుపుచ్చుకోవడానికి నన్ను శపిస్తున్నావు, ఎదురుదాడి చేస్తున్నావు. క్రోధం ఎవరికి పనికిరాదు. నీ వంటి జ్ఞానులకు అస్సలు పనికిరాదు. విప్రువుడవి అయి ఉండి క్రోధ వివసుడవై నిరపరాధిని నన్ను శపించావంటే నీకు నేను ప్రతిశాపం ఇవ్వడంలో ఏ దోషము ఉండదు కాబట్టి శపిస్తున్నాను. నీ క్రోధ సంయుత శరీరము రాలిపోవుగాక, నువ్వు అశరీరుడవు అవుదువుగాక అని శపించాడు నిమి మహారాజు. మైత్రావరుణులుగా వశిష్ఠాగస్యులు ఇలా గురు శిష్యులు పరస్పరం శపించుకొని దుఃఖం కొని తెచ్చుకున్నారు. వశిష్ఠుడు పశ్చాత్తాపడే తన తండ్రి బ్రహ్మదేవుని శరణ వేడుకున్నాడు. నిమి ఇచ్చిన శాపం చెప్పి కాపాడమన్నాడు. శరీరం పడిపోకుండా చూడమన్నాడు. అది సాధ్యం కాకపోతే మరొక శరీరం పొందడానికి జనకుడిని చూపించమన్నాడు. మరొక శరీరం పొందిన ఎప్పటి జ్ఞానము నశించిపోకుండా నాతోనే ఉండేటట్టు అనుగ్రహించమన్నాడు. పుత్రుడు ఆరాటాన్ని బ్రహ్మదేవుడు అర్థం చేసుకున్నాడు. భయపడవద్దని ఓదార్చాడు. ప్రస్తుతానికి మిత్రావరుణుల తేజస్సులో నువ్వు ప్రవేశించు. తగిన సమయం వచ్చినప్పుడు అయోనిజుడిగా ఆవిర్భూతుగాని అప్పుడు ఆ రూపంలో నువ్వు ఎప్పటిలాగే ధర్మజ్ఞుడవై, వేదవేత్తవై, వేదాంగ విధుడవై, సర్వజ్ఞుడవై అందరి చేత పూజలు అందుకుంది కానీ అని సలహా చెప్పి పంపించాడు. తండ్రికి ప్రదక్షిణలు చేసి నమస్కరించి వశిష్ఠుడు హుటాహుటిన బయలుదేరి వరుణలోకం చేరుకున్నాడు. అక్కడ తన దేహాన్ని విడిచిపెట్టి మిత్రావరుణుల తేజస్సుతో అంటే వీర్యంలో జీవాంశగా ప్రవేశించాడు. కాలం గడుస్తుంది. ఒక రోజున ఊర్వశి ఏదో పని మీద వరుణాలయానికి వచ్చింది. సుఖీజన పరివృత శృంగార చేష్టా విలాసాలలో ప్రకృతిని పులకింపజేస్తూ వరుణలోకంలోని వసంతంలో ప్రవేశించింది. ఆ యవ్వన రూప సంపద చూడడంతో మైత్రావరుణులు మనమదార్తులయ్యారు. మనసు చెల్లించి వివస్కులయ్యారు. సౌందర్య రాశి ఊర్వశి, మమ్మల్ని కాల్సింత కటాక్షించు, పంచబాణుడు పగబట్టి హింసిస్తున్నాడు, మమ్మల్ని రక్షించు, మాతో విహరించు అని జారిగా అభ్యర్థించారు. వారు బాధను అర్థం చేసుకుంది, భావం గ్రహించింది, సరైనది. అనురక్తయ్యే క్రీగంట చూస్తూ విలాసంగా వారి ఇంటిలోనికి అడుగుపెట్టింది. అంతలోకి మైత్రావరుణులకు వీర్యస్ఖలనం అయిపోయింది. తెరిచి ఉన్న కుండలో పడింది. అందులో నుంచి ఇద్దరు మహా తేజస్సులు సజ్జోజన్ములై ఆవిర్భవించారు. ఒకడు అగస్త్యుడు, మరొకడు వశిష్ఠుడు. మొదటి బాలుడు తపస్సు చేసుకుంటానంటూ అరణ్యాలకు వెళ్ళిపోయాడు. రెండవ బాలుడు వశిష్ఠుడిని ఇక్ష్వాకు మహారాజు తన పురోహితుడిగా వరించి తీసుకున్నాడు. ఇతడికి వశిష్ఠుడిగా గుర్తించి విశేషమైన గౌరవ మర్యాదలతో పోషించాడు. జనమేజయ, వశిష్ఠుడు ఇలా మైత్రావరుణుల తేజస్సు నుంచి అయోనిజుడే పునర్జన్మ పొందాడు. ఇక మైత్రావరుణ్ణే అయ్యాడు. సందేహం తీరింది కదా అన్నాడు వ్యాసుడు. మహర్షి, వశిష్ఠుడి దేహప్రాప్తి చెప్పావు, బాగుంది. నిమి సంగతి ఏమిటి? అతడు మళ్ళీ శరీరం పొందాడా? ఎలా పొందాడు?
ఆ కథ కూడా చెబితే శాపవృత్తాంతం పూర్తి అవుతుంది కదా అన్నాడు జనమేజయుడు. అయితే వినమంటూ మొదలుపెట్టాడు వ్యాసుడు. నిమి మహారాజు నిమి మహారాజుకు జన్మాంత వరం జగన్మాత వరం. వశిష్ఠుడు నిమి మహారాజును శపించాడన్న సంగతి యజ్ఞం చేయిస్తున్న ఋత్విజ్ఞులకు మునీశ్వరులకు తెలిసింది. చాలా బాధపడ్డారు. రాజును పరామర్శించారు. ఇంకా యజ్ఞం పూర్తి కాలేదు, ముగింపు దశలో ఉంది. దీక్షాధారిగా ఉన్న యజమానుడు పరమధార్మికుడు శాపదగ్ధుడవుతున్నాడంటే మనమంతా చూస్తూ ఊరుకోవడమేనా? దీనికి ఏదైనా విరుగుడు చేయగలమా అని చాలాసేపు సమాలోచన జరిగారు. ఏ దారి కనిపించలేదు. వశిష్ఠుడి శాపానికి తిరుగులేదు, అనుభవించవలసిందే అని తేలడంతో అందరూ అవ్వక్కయ్యారు. నిమి మహారాజు శరీరంలో నెమ్మదిగా మార్పులు రావడం మొదలైంది. అది గమనించిన ఋత్విజ్ఞులు దానికి కావలసిన వేదమంత్రాలతో గంధమాల్యాది విలాపనాలతో ఒకవైపు అతడి శరీరాన్ని రక్షిస్తూ మరొక వైపు త్వరగా యజ్ఞం ముగించారు. అసమాప్తంగా ఉండిపోయిందనే అప్రప్రధానం దానివల్ల వచ్చే ప్రమాదాన్ని నివారించారు. యజ్ఞం ముగియగానే అవభృత స్నానం చేయించి ఋత్విక్కులు యజమాని నుండి బహుదా స్తుతించారు. నిమి మహారాజు సంతృప్తి చెంది సంతోషించాడు. దేవతలు కూడా ప్రసన్నులై ప్రత్యక్షంగా మయ్యారు. సకలోపచారాలను అందుకున్నారు. నిమి మహారాజా, నీ దీక్షకు యజ్ఞానికి ప్రసన్నులయ్యాము, నీకు ఏదైనా వరం కోరుకో ఇస్తాము అన్నారు. ఈ యజ్ఞం వల్ల నీకు ఉత్తమ జన్మ లభిస్తుంది. వశిష్ఠ శాపం వల్ల ఈ శరీరం రాలిపోని పునర్జన్మలో నీకు దేవరూపం కావాలో మానవ దేహమే కావాలో కోరుకో, అనుగ్రహిస్తాము అని దేవతలంతా ముక్తకంఠంతో పలికారు. అప్పటికే నిమి శరీరం రాలిపోయి ఆత్మ మిగిలింది. అదే బదులు పలికింది, దేవతలారా, యజ్ఞం పూర్తయింది, మీరు ప్రసన్నులయ్యారు, అంతే చాలు. నాకు ఇప్పుడు చాలా సంతుష్టిగా ఉంది. నాకు ఏ దేహం మీద వాంచలేదు. శరీరం ఏదైనా ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయేదే. అందుచేత ఏ రూపమో నాకు వద్దు. సకల ప్రాణకోటికి చూపుల్లో నేను ఉంటాను. వాయు రూపంతో కన్నులలో సంచరిస్తాను. ఈ వరం అనుగ్రహించండి అని అడిగాడు. ఇటువంటి వరం ఇవ్వడం తమ శక్తికి మించిందని, దీన్ని కేవలం జగదీశ్వరు మాత్రమే ఇవ్వగలదని, యజ్ఞంతో తృప్తి చెందింది కనుక తప్పకుండా ఇస్తుందని జగదీశ్వరుని ప్రార్థించమని సలహా చెప్పి దేవతలు నిష్క్రమించారు. నిమి ఆత్మ వెంటనే జగన్మాతను ప్రార్థించింది. దగ్ధత కంఠంతో బహువిధ స్తోత్రాలతో అభ్యర్థించింది. జగదీశ్వరు ప్రత్యక్షమైంది. కోటి సూర్య ప్రకాశంతో రాశీభూత సౌందర్యంగా విరాజులతో ఉన్న జగన్మాతను దర్శించి నిమి ఆత్మ కృతకృత్యమైంది. మోక్షదాయకమైన జ్ఞానాన్ని ఇమ్మని, సకల ప్రాణకోటికి కన్నుల్లో కలకాలము కాపురముండేలాగా వరం ఇమ్మని కోరింది. జగదీశ్వరి అంగీకరించింది. ప్రారబ్ధ కర్మల అవశేషాన్ని బట్టి నీకు విమలమైన జ్ఞానం తప్పగా లభిస్తుంది. సకల ప్రాణకోటికి కన్నులలో వాయు రూపంలో నీకు నివాసం సిద్ధిస్తుంది. నువ్వు కారణంగానే కన్నులు నిమిషం పొందుతాయి. ఇది మానవులకు, జంతువులకు, పక్షులకు మాత్రమే. దేవతలు అనిమిషులే, వారి కన్నులకు ఈ రెప్పపాటు ఉండదు అనే అనుజ్ఞ ఇచ్చి మహర్షులకు వీడ్కోలు పలికి జగన్మాత అంతర్ధానం చెందింది. అటు తరువాత మహర్షులందరూ మరొకసారి సమాలోచనలు జరిపారు. అతనికి పుత్రుడు కలగాలని సంకల్పించి నిమి శరీరం చేరువలో ఉంచిన మంత్రపూర్వక ఆరణ్యని మదించారు. మదిస్తూ ఉండగా పుత్రుడు ఆవిర్భవించారు. సర్వలక్షణ సంపన్నుడైన ముమ్మూర్తుల తండ్రిలాగే ఉన్నాడు. ఆరణ మదిస్తుండగా జన్మించాడు కనుక కొందరు మిథి అన్నారు. జనకుడి శరీరం నుంచి పుట్టాడు కనుక మరికొందరు జనకుడు అన్నారు. విదేహుడైన దేహం లేని నిమియే ఇలా ఆవిర్భించాడు కనుక కొందరు విదేహుడు అన్నారు. ఇతని వంశంలో ఇటు పైన జన్మించే రాజులందరూ విదేహులు అనే వ్యవహరింపబడతారని అన్నారు. ఇలా ఆవిర్భవించిన నిమిసుతుడు జనకుడుగా ప్రసిద్ధికెక్కి గంగా తీరంలో అతి మనోహరమైన ఒక మహానగరాన్ని నిర్మించాడు. దానికి మిథిల అని పేరు పెట్టారు.
మహాసౌధంలో మహాప్రాకారాలతో ధనధాన్య సమృద్ధులతో హట్టసాలలతో మిథిల నగరం విరాజిల్లింది. అతడి వంశంలో పుట్టిన రాజులందరూ జనక నామధేయంలతో ప్రఖ్యాతి గడించారు. తత్వజ్ఞానులే విదేహులు అనిపించుకున్నారు. జనమేజయ, ఇది నిమి కథ అని వ్యాసుడు ముగించాడు. వ్యాస మహర్షి, అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం. వశిష్ఠుడంటే సామాన్యుడు కాదు, బ్రాహ్మణోత్తముడు, సాక్షాత్తుగా బ్రహ్మదేవుని కొడుకు, వేదాంగ విధుడు, అన్నింటికీ మించే తన గురువు, తన వంశానికి పురోహితుడు. అతడి మీద నిమి మహారాజు అలా అలగవచ్చునా? మహాయజ్ఞానికి దీక్ష వహించి క్రోధానికి లొంగిపోవచ్చునా? తాను ధర్మజ్ఞుడు, జ్ఞాని, ఇక్ష్వాక వంశంలో జన్మించాడు. రవ్వంతా ఓర్మి వహించలేకపోయాడా? ఇది చాలా విడ్డూరంగా ఉంది. దీనికి కారణమేమిటా అని ఆలోచిస్తున్నాను. నాకు అందడం లేదు, నువ్వే చెప్పాలి అన్నాడు. వ్యాస భగవానుడు అందుకున్నాడు. వచ్చే భాగంలో మనం అందుకుందాం. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.